వెల్కమ్ బ్యాక్ టు సిటీ న్యూస్. మున్సిపల్ చైర్పర్సన్ తాడిపోయిన రాధిక గురువారం పట్టణ 6వ వార్డు నందు పర్యటించారు. వార్డులోని సైడ్ డ్రైన్లను ఆమె పరిశీలించారు. కలవల్లోని వ్యర్థాలను షీల్డ్ను పురపాలక సంఘ సిబ్బందిచే తొలగింపచేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ వార్డు నందు డ్రైనేజీ వ్యవస్థ అస్తవ్యస్తంగా ఉందని, త్వరలోనే ఆ సమస్యను పరిష్కరించడం జరుగుతుందని తెలిపారు. అదేవిధంగా గృహ యజమానులు వారి యొక్క ఇళ్ల ముందు సైడ్ డ్రైన్లు మూసివేసే విధంగా మెట్ల నిర్మాణం చేపట్టవద్దని ఆమె సూచించారు. కార్యక్రమంలో కౌన్సిలర్ కొర్రపాటి లక్ష్మి, వైసీపీ నాయకులు తాడిపోయిన రమేష్, కుర్రా శ్రీను, శానిటరీ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. నలభై వార్డులో భాగంగా ఈరోజు 6వ వార్డుకు వస్తుంది జరిగింది. నారాయణ స్వామి హాస్పిటల్ ఈ పక్కన కాలువ పూడిక అనేది లేకుండా, బాగా కదలిక లేకుండా ఎరువులాగా మారిపోయింది ఆ కాలువ. అది తీపిస్తున్నాం. రాబోయే రోజుల్లో ఇంకా ఫౌండేషన్ మీద కానీ ఇలా వార్డులో మన కౌన్సిలర్ గారు చెప్పడం జరిగింది, రోడ్డు సమస్య ఉందని. అది వెంటనే దాని మీద స్పందిస్తాం. అలానే రాబోయే రోజుల్లో ప్రజలకు కూడా చెప్పేది ఏంటంటే, ఇలా మెట్లకి పక్కనే బండలు వేయటానా ఈ కదలిక అనేది ఉండలేదు, మురికి కాలువ అనేది. అలా కొంచెం ఇబ్బంది పడకుండా కొంచెం ఓపెన్గా పెట్టుకుంటే తీయటానికి కూడా బాగుంటుంది చాలా అని ప్రజలు కూడా మాకు సహకరించి 6వ వార్డులో చైర్మన్ గారు పర్యటించడం జరిగింది. ఇక్కడ నారాయణ స్వామి హాస్పిటల్ పక్కన కాలువ బ్లాక్ అయిపోతే దాని పూడిక తీత తీస్తున్నాము గంట నుంచి. మా వార్డులో కొన్ని సమస్యలు ఉన్నాయి, అవన్నీ చెప్పి వాటి పరిష్కారం. దేశంలోని ముఖ్యమంత్రుల్లో గర్వించదగ్గ ముఖ్యమంత్రిగా సీఎం జగన్మోహన్ రెడ్డి ఉంటారని ఎమ్మెల్యే అనబత్రి శివకుమార్ పేర్కొన్నారు. తెనాలి నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో సెమీ క్రిస్మస్ వేడుకలను ఘనంగా నిర్వహించారు. గురువారం స్థానిక నూకల రామకోటేశ్వరరావు కళ్యాణ మండపంలో నిర్వహించిన ఈ గ్రాండ్ సెమీ క్రిస్మస్ వేడుకలకు ఎమ్మెల్యే అనబత్రి శివకుమార్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా దైవ సేవకులు ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. అనంతరం క్రిస్మస్ ట్రీని ఆవిష్కరించి క్రిస్మస్ కేక్ను కట్ చేశారు. గత 4.5 సంవత్సరాలుగా సీఎం జగన్మోహన్ రెడ్డి చేస్తున్న విలువలతో కూడిన రాజకీయాలతో మత సామరస్యాన్ని కాపాడుకుంటూ అందరం కలిసిమెలిసి ఉంటున్నామని అన్నారు. దేశంలోని ముఖ్యమంత్రులలో గర్వించదగ్గ ముఖ్యమంత్రిగా సీఎం జగన్మోహన్ రెడ్డి ఉంటారని ఎమ్మెల్యే అనబత్రి శివకుమార్ తెలిపారు. సీఎం జగన్మోహన్ రెడ్డి తెనాలిలో ఇచ్చిన క్రిస్టియన్ బరియల్ గ్రౌండ్కి 9 కోట్లు కేటాయిస్తానన్న హామీని నెరవేరుస్తూ డిసెంబర్ చివరికి లేదా జనవరి 15 నాటికి అవసరమైన చోట బరియల్ గ్రౌండ్స్ ఏర్పాటుకు కృషి చేస్తామని తెలిపారు. మనం అందరం కలిసి అన్ని మతాలని గౌరవించే కార్యక్రమం, అన్ని సాంప్రదాయాల్ని గౌరవించే కార్యక్రమం, అందరం కలిసిమెలిసి ఉండే సాంప్రదాయం, ఇది జీసస్ క్రైస్ట్ కోరుకున్నది, పాటిస్తున్నది జగన్మోహన్ రెడ్డి గారు, ఆచరిస్తున్నది తెనాలి నియోజకవర్గ వైఎస్ఆర్ పార్టీ. విలువలతో కూడిన రాజకీయాన్ని ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో మనందరం కుటుంబ సభ్యులాగా కలిసి నడుస్తాం. ప్రజల అవసరాలు, ప్రజలకు ఏ రకంగా మెరుగైన సంక్షేమాన్ని అందించాలో మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు చూసి, ఆయన చేస్తున్న పరిపాలనా విధానాన్ని చూసి ఈ దేశంలోనే గర్వించదగ్గ ముఖ్యమంత్రుల్లో మొదటి ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు. ఈ తెనాలి నియోజకవర్గంలో క్రిస్టియన్ బరైల్ గ్రౌండ్స్ ఉన్న సమస్యని ఎత్తి ముఖ్యమంత్రి గారి నోటితోనే 9 కోట్ల రూపాయల శాంక్షన్ని ఆ రోజు ఆయన ముఖ్యమంత్రి గారు అనౌన్స్ చేశారు. ఈ మాసం డిసెంబర్ ఆఖరికి లేదు జనవరి 15వ తారీఖు లోపు 9 కోట్ల రూపాయలు శాంక్షన్ చేసి బరైల్ క్రిస్టియన్ బరైల్ గ్రౌండ్స్ ఎక్కడైతే ఇబ్బంది పడతా ఉన్నారో అక్కడ వాటన్నింటినీ చేసుకుని మా బరైల్ గ్రౌండ్స్ని ఇచ్చే విధంగా చేయబోతున్నామని చెప్పి ఈ సందర్భంగా ఇక్కడ ఉన్న పెద్దలందరికీ, ఎందుకంటే ఈ దైవజనులు అందరూ నన్ను కోరేది
కార్యక్రమంలో వైసీపీ నాయకులు, కార్యకర్తలు, క్రైస్తవ సోదరులు అత్యధిక సంఖ్యలో పాల్గొన్నారు. మనకి కుమారుడు అనుగ్రహించబడను, ఆయన భుజముల మీద రాజ్యభారముండును. ఆయన ఎవరు? ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడగు దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్త అధిపతి అని ఆయనకు పేర్లు పెట్టాను. అందులో ఒక మాట నేను తీసుకున్నాను. హీ ఈజ్ ఎ వండర్ఫుల్ కౌన్సిలర్. అందులో ఒక మాట ఉంది, ఆయన సలహా ఇచ్చేవాడు. పట్టణంలో నెలకొన్న 10 రూపాయల నోట్ల కొరతను అధికారులు తక్షణమే పరిష్కరించే విధంగా చర్యలు తీసుకోవాలని తెనాలి పట్టణ పరిసర ప్రాంత అభివృద్ధి సంఘం డిమాండ్ చేసింది. ఈ మేరకు సంఘ సభ్యులు గురువారం కొత్తపేటలోని SBI ప్రధాన కార్యాలయం నందు బ్యాంక్ అధికారులకు వినతి పత్రం అందజేశారు. గత 4 నెలలుగా పట్టణంలో 10 రూపాయల నోట్లు లభ్యం కాక ప్రజలు ఇబ్బంది పడుతున్నారని, ఈ సమస్యను ప్రభుత్వ అధికారులు మరియు బ్యాంక్ అధికారులు వెంటనే పరిష్కరించే విధంగా చర్యలు తీసుకోవాలని సంఘ సభ్యులు విజ్ఞప్తి చేశారు. కార్యక్రమంలో సంఘ అధ్యక్షులు దర్శి శివకోటేశ్వరరావు, చెరుకూరి శివరామయ్య, వాకా పెద్దిరెడ్డి, అబ్రహం లింకన్, రాజేష్, వి సతీష్, సోమయ్య శాస్త్రి తదితరులు పాల్గొన్నారు. జనాల్లో గత 4-5 నెలల నుంచి 10 రూపాయల నోట్ల షార్టేజ్ చాలా ఎక్కువ ఉంది. ఉన్న నోట్లు కూడా అన్నీ చినిగిపోయి ఉన్నాయి. ఇక్కడ బ్యాంక్కి వెళ్తే కొత్త నోట్లు అనేది ఇవ్వటం లేదు. చిన్న చిన్న వ్యాపారస్తులు, ప్రజలు చాలామంది చెప్తున్నారు 10 రూపాయల నోట్ల గురించి కొద్దిగా మీరు ఏదైనా చేయండి అని చెప్పి మేము ఎంక్వైరీ చేశాము. నిజంగానే షార్టేజ్ చాలా ఉంది. ఇదే షార్టేజీ మిగతా టౌన్స్లో లేదు. కారణం ఏంటంటే అక్కడ 10 రూపాయల కాయిన్స్ తీసుకుంటున్నారు. జనాల్లో మాత్రం 10 రూపాయల కాయిన్స్ బ్యాంకులు వాళ్ళు తీసుకోవట్లేదు కాబట్టి ఇక్కడ వ్యాపారస్తులు కూడా తీసుకోవట్లేదు. బ్యాంకుల వాళ్ళని అడిగితే జనాల్లో వాళ్ళు మాత్రమే అవి చాలాసేపు లెక్క వేయాలండి, అందుకని తీసుకోవట్లేదు అని చెప్పి అన్నారు. కానీ అది తప్పు. జనాల వరకు 10 రూపాయల కాయిన్ ఏమైందంటే చెల్లని కాయిన్ లాగా అయిపోయింది, అవుట్డేటెడ్ లాగా అయిపోయింది. చాలామంది దగ్గర 100, 200, 300 కాయిన్స్ ఉన్నాయి, ఎవరు తీసుకోవట్లా. వాళ్ళు ఏం చేయాలో అర్థం కావట్లేదు. ఈ పరిస్థితి తెనాలి వరకే అతి దారుణంగా ఉంది కాబట్టి మేము అందరు బ్యాంకర్స్ని కలిసి అడుగుతాము. ముఖ్యంగా రిజర్వ్ బ్యాంక్కి మేము 10 రూపాయల నోట్ల వలన వ్యాపారస్తులు బాగా చాలా ఇబ్బంది పడుతున్నారు. గత సంవత్సరం నుంచి 10 రూపాయల నోట్లు చినిగిపోయినా సరే వ్యాపారస్తుడు తీసుకుంటున్నారు, కానీ కస్టమర్ తీసుకోవట్లేదు. కేవలం దీనివల్ల అంటే 10 రూపీస్ కాయిన్స్ చాలామంది లేకపోవటం. మేము బ్యాంకుకి వెళ్ళి 10 రూపీస్ కాయిన్ 10 రూపీస్ నోట్లు తీసుకొని వాటి అతుకులుగా ఉంటే అతుకులు కూడా కట్ చేసి పెట్టేసేసి అయినా కస్టమర్స్కి ఇస్తున్నాం, కానీ కస్టమర్స్ తీసుకోవట్లేదు. కేవలం కాయిన్స్ మన తెనాల్లో వరకే చెల్లుబాటు కావట్లేదు. అందువల్ల బ్యాంకు వారు గుర్తించి ఆ యొక్క ప్రాబ్లం క్లియర్. 10 రూపాయల బిళ్ళలు వాడుకలో ఉంటే చాలా ఉత్తమంగా ఉంటుంది. అందరూ రొటేషన్కి సహకరించవలసిందిగా కోరుతున్నాము. మీకు ఇబ్బంది ఏం లేదు, మేము తీసుకుంటాము. మా దగ్గర మీరు తీసుకోవాల్సిందిగా కోరుతున్నాము. వ్యాపారంలో చాలా ఇబ్బందిగా ఉంది. అందరూ పెద్ద నోట్లు తెస్తున్నారు. 10 రూపీస్ ఎస్పెషల్లీ దొరకట్లేదు. దొరికితే బాగుంటుందని మా ఉద్దేశం. కాయిన్స్ కూడా యాక్సెప్ట్ చేయట్లేదు. కాయిన్స్ కూడా ఎవరు యాక్సెప్ట్ చేయట్లేదు బ్యాంకులో. ఒకవేళ బ్యాంక్ వాళ్ళు తీసుకుంటే మేమైనా 10 రూపీస్ కాయిన్స్ మేము తీసుకోగలం. మేము చెన్నైలో మార్చుకుంటున్నాం. ఇక్కడ ఎవరన్నా పొరపాటున ఇస్తే అది పరిస్థితి. చెన్నై వెళ్ళినప్పుడు చెన్నైలో మార్చుకోవాల్సి వచ్చిన పరిస్థితి వస్తుంది. అది ఇక్కడ బ్యాంకులో కనుక మార్చుకుంటే అందరూ తీసుకుని మార్చుకుంటారు. చినరావురు డొంకలోని కాలనీలో గల పేదలకు శ్రీ సాయి ప్రసాదం సేవా సమితి ఆధ్వర్యంలో గురువారం అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. మారుతి ఆలయ ప్రాంగణంలో 101 మంది పేదలకు అన్నప్రసాద వితరణ చేశారు. సేవా సమితి అధ్యక్షులు సాయి లక్కరాజు మాట్లాడుతూ ప్రతి గురువారం పట్టణంలోని వివిధ కాలనీల్లో ఈ అన్నప్రసాద కార్యక్రమాన్ని క్రమం తప్పకుండా నిర్వహిస్తున్నామని,
ఎవరైనా కోరితే వారు నివసించే కాలనీలో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తామని తెలిపారు. కార్యక్రమంలో సమితి సభ్యులు సురేష్ తదితరులు పాల్గొన్నారు. శ్రీ సాయి ప్రసాద సేవా సమితి ఇది ప్రారంభించి ఇప్పటికీ 46 నెలలైంది. ప్రతి నెల క్రమం తప్పకుండా మొదటి గురువారం, ఏ కారణాలు మొదటి గురువారం కుదరకపోతే 3వ గురువారం తప్పనిసరిగా అన్నదానాలు చేస్తున్నాము. ప్రతి నెల క్రమం తప్పకుండా 101 మందికి వివిధ కాలనీలో ఈ అన్నదాన కార్యక్రమం జరుగుతుంది. ఈ కలియుగంలో శాస్త్రాలు చెప్పేది ఏమంటే దాన ధర్మాలు, నామస్మరణ, ఈ రెండు మాత్రమే కలియుగంలో ఉండే పాపాల నుంచి మనని బయటపడేసేవి. వాటిలో భాగంగానే మేము ఈ అన్నదాన కార్యక్రమం తీసుకున్నాం. పట్టణ 23వ వార్డులో అన్నదాన కార్యక్రమం జరిగింది. షేక్ జిలానీ ఆధ్వర్యంలో మహబూబ్ సుబానీ గ్యార్మీ పండుగ సందర్భంగా జెండా ఎత్తి పేదలకు అన్నదానం నిర్వహించారు. తెలుగుదేశం నాయకులు శాఖమూరి నారాయణ, షేక్ నసీం, డాక్టర్ శివ, షేక్ బాజీ, షేక్ సుల్తాన్ తదితరులు పాల్గొన్నారు. ఇరవై 23వ వార్డులోని మహబూబ్ సుబానీ గ్యార్మీ పండుగ సందర్భంగా జిలానీ గారి ఆధ్వర్యంలో, నసీం అన్నయ్య పేరు చిన్న గారి ఆధ్వర్యంలో ప్రజలందరికీ అన్నదానం జరుగుతున్నది. ఈ కార్యక్రమానికి అందరూ 1500 మంది పైగా జనాలు అన్నదాన కార్యక్రమం చేసి గ్యార్మీ జెండా అనేది చాలా పవిత్రమైన జెండా కార్యక్రమం. ఆ కార్యక్రమం అయిన తర్వాత అన్నదానం అనేది జరుగుతూ ఉండిద్ది. మరి ఇలాంటి పవిత్రమైన గ్యార్మీ జెండా కార్యక్రమానికి మరి జిలానీ ముత్త బృందం నసీం గారు మరి వీళ్ళందరూ కలిసి ఇక్కడ అన్నదానం ఏర్పాటు చేశారు. మరి కార్యక్రమానికి మరి ఆలపాటి ప్రసాద్ గారు రావాల్సింది, మరి వాళ్ళ యువగళం ప్రోగ్రాం ఉండడం వల్ల వారు రాలేకపోయారు. మరి ఇలాంటి కార్యక్రమాలకి డాక్టర్ శివ గారు వైద్య వృత్తిలోనే కాకుండా కుల మతాలకు అతీతంగా ఆయన అండగా ఉండి మరి ఇలాంటి కార్యక్రమాన్ని ముందుండి నడిపిస్తున్నారు. వారికి మా మైనార్టీల తరపున సీఎం జగన్ జన్మదినోత్సవం సందర్భంగా తెనాలి ప్రభుత్వ వైద్యశాల నందు పండ్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే అన్నాబతిని శివకుమార్ ముఖ్య అతిథిగా విచ్చేసి మాతా శిశు సంరక్షణ కేంద్రంలోని బాలింతలకు, గర్భిణీ స్త్రీలకు పండ్లు, బ్రెడ్స్ పంపిణీ చేశారు. కార్యక్రమంలో చుండూరు వెంకటేశ్వరరావు, చుక్క ఆనందబాబు, దర్శి సువర్ణరావు, మోపత్తి డానియల్, పల్లె శామ్యూల్, పి రాజారత్నం, సుబ్బారావు, టి విజయ్, ఎం రాధయ్య మరియు పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. సిటీ న్యూస్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. తెనాలి నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో గ్రాండ్ సెమీ క్రిస్మస్ వేడుకలు. సీఎం జగన్మోహన్ రెడ్డి జన్మదిన వేడుకల సందర్భంగా పలు సేవా కార్యక్రమాలు నిర్వహించిన వైసీపీ శ్రేణులు. ప్రజల ఆస్తులకు రక్షణ లేని ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ 27/23ను రద్దు చేయాలని కోరుతూ తెనాలి బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో బైక్ ర్యాలీ. తెనాలి సబ్ కలెక్టర్గా పదవి బాధ్యతలు చేపట్టిన ప్రకాష్ జైన్. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.